దాన్ని ఏం చేస్తారు? షార్ప్ చేస్తావా? కత్తి మెత్తగా రోజు చేయాలా అది? ప్రతిరోజు చెట్టుకే చేయాల్సింది. ఏం కళ్ళు అవుతుంది ఇప్పుడు? రేఖలా అడగ కొడతాగు. అందరు వెయిటింగ్ కళ్ళు కోసం. టైము 7:18 అవుతుంది మార్నింగ్ AM. మేము ఇప్పుడు కళ్ళుకి వచ్చినాం. ఇంకా ఇదేంటిది చెప్పనా? ఇక్కడ కళ్ళుకి వస్తారు కదా, కళ్ళుకి వచ్చిన వాళ్ళు ఇక్కడ దీంట్లో కళ్ళు తాగుతారు కదా, గురిగి అంటారు. ముంత ముంత గురి అంట, ముంత, కళ్ళు ముంత. ఇది రేఖ కదా, ఈ కళ్ళు తాగే ఆయుధాలు అన్నమాట. ఏ రేఖ? ఇంకా ఎలక కొట్టినట్టుంది పాప, ఎవరు దాచిపెట్టుకుని రేఖ దీనికి తలిగించుకొని పోయారు. శాంతకకి ఇంకా ఎవరికైనా మామూలుగా ఎండాకాలం వస్తే వాటర్ దూపు అవుతుంది కదా, మాకు కళ్ళు దూపు అవుతుంది. కాదు, ఇగో కళ్ళు ఉందంటే ఎక్కడున్నా సరే కళ్ళు కోసం వస్తుంది, ఎంత దూరంలో ఉన్నా కళ్ళు కోసం వస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కువ తాగుతుంది అనుకురా, 2-3 సీసాల కంటే ఎక్కువ తాగాలి. గ్లాసే. దీని కళ్ళు అని ఎందుకు పేరు పెట్టరు తెలుసా? కళ్ళు తాగానే కళ్ళు తిరుగుతాయి కాబట్టి కళ్ళు అని పేరు పెట్టరు దీనికి. వెనకట కనిపెట్టారు, కళ్ళు తాగానే కళ్ళు తిరుగుతాయి అని చెప్పి కళ్ళు అని పెట్టినట్టు మేబీ. రేఖ కోసమా? వావ్, ఎంత బాగా అయిపోయింది. ఏ గ్లాసులు అవసరం లేదు, ఏ ముంతలు అవసరం లేదు, ఒక రేఖ ఉంటే చాలు, మన రేఖ మారిపోద్ది. నాయ అనుకుంటున్నా పొద్దున్న తాగిపోతాను వచ్చేది. ఇదంతా మట్టినే, ఇది కడుక్కోవాలి కదా దీన్ని. కుండ మాత్రం తాగుతుంది. తీయగా ఉందంట, తీయగా ఉంది. చక్కెర వేసినవా? పొద్దున కళ్ళు తీయగా ఉంటది కదా. కొబ్బరి నీళ్ళు ఉన్నట్టే ఉంది కళ్ళు. మయూ తాగుతావు నాన్న కళ్ళు? మయూ కొంచెం తాగరాదు? మనం నువ్వు పోయి తాగుతావా మయూ? తాగను, తాగను కూడా తాగుతుంది. ఫస్ట్ టైం రొట్టి పట్టుకున్నా. చాలు చాలు, బాగుందా? సూపరా? చిన్న పిల్లలు కళ్ళు తాగుతారు అనుకోవద్దు, ఇవి చాలా మంచిది హెల్త్కి. కళ్ళు కూల్ డ్రింక్ అంటే చాలా బెటర్. ఆ పిచ్చి కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగే బదులు ఈ కళ్ళు చాలా బెటర్. ఇంకెంత ఆగమాగం చేస్తుంది మనల్ని. అసలే కోతి దాని మీద కళ్ళు తాగుతుంది. చూద్దాం. చాలా ఎన్ని సీసాలు తాగుతావు? ఇప్పటికి 2 తాగినావు. నేను గుర్తున్నానా? నేను గుర్తుపట్టినా? నన్ను గుర్తుపట్టినా? మా ఇంట్లో అక్కడ కూర్చున్నానా? బాగా గుర్తుంది.
ఏం తాగినావు? తాగంగానే కళ్ళు తిరుగుతాయారా? ఇంకో గ్లాస్ అవుతా, ఇంకో రేఖ అవుతా. దొట్టి తాగిన ఇప్పటికే మూతికి ఇంకా తాగుతావు అమ్మ. ఈ లొట్టి నువ్వే తాగినావు మొత్తం. తాగవే, అక్కడ హోల్ ఉంది, అక్కడ దాకా రాదు. రాదు రాదు. రానక్క, నేను పింకిని గుర్తుపట్టినా. అది ఉంది కదా, దాని పేరేం పేరు? కుండ. కుండ తాగి ఉంటావా? నేను తాగి ఉంటావు కదా. కుండ తాగుతున్నారా? కుండ అయిపోయింది. నేనైతే ఒక్క గ్లాస్ కూడా తాగలేదు. అసలు కుండ నన్ను తాగిన అంటుంది కానీ దాని కాడ ఎన్ని నెంబర్లు ఉండేది తెలుసా? ఎవరి నెంబర్ ఉన్నా లేకపోయినా కళ్ళు తీసేటోళ్ళ నెంబర్ అయితే మంచిగా ఉంటది. కళ్ళు ఎంకన్నా, కళ్ళు నాగయ్య, కళ్ళు కృష్ణయ్య, రమేష్, వీళ్ళ నెంబర్లు అన్ని దాని కాడుంటాయి అన్నమాట. కళ్ళు ఎవరి ఉన్నా లేకున్నా కళ్ళోళ్ళ నెంబర్లు ఉంటాయి. అంటే చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికి ఇష్టం కళ్ళు? ఎవరు తాగుతారు కళ్ళు? నీకోసమే ఆ నెంబర్లన్నీ పెట్టుకున్నావు. కళ్ళు 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 అంటారు కదా, అందుకని. ఏం చేస్తున్నారా పింకి? ఇది మ్యాంగోస్ తెంపడానికి. కళ్ళు చెట్టు కాడ నుంచి వచ్చేసి ఇప్పుడు మ్యాంగో చెట్టు కాడికి వచ్చినావా? కళ్ళు తాగింది నువ్వు, మ్యాంగోలు తినేది నువ్వు. ఎస్, మ్యాంగోస్ తింటాను. ఇది ఇది ఎట్లా తెలుసా? దీన్ని ఒక కర్రకి ఇది ఇట్లా ఆయిల్ డబ్బా ఉంటది కదా, దానికి హోల్ పెట్టేసి ఇది కట్టుకోవాలి. ఇగో ఇది ఇట్లా పోతుంది కదా, అట్లా పోవద్దు. స్ట్రైట్ ఎట్లా తెంచుతావు ఇప్పుడు? అట్లా పోతుంది కదా, అందుకే దీన్ని టైట్ చేయాలి. చెట్టుకు చాలా తక్కువ ఉన్నాయి రా. ఇది మన చిన్నప్పటి చెట్టు. ఎన్ని సంవత్సరాల కింద చెట్టు చెప్పు ఇది? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉంది ఈ చెట్టు. ఉందా? అసలు చెట్టు కాయలు తెంచడం అంటే మా చెల్ల తర్వాతనే ఎవరైనా మ్యాంగో చెట్టు ఉండి కాయలు తెంపరాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఇట్లాంటి ఒక ఐడియా మంచిగా ఆయిల్ క్యాన్ ఒక కర్రకు కట్టుకొని ఈజీగా అన్నమాట హోల్ పెట్టేసి ఇట్లా తెంపుకుంటే కాయలు మంచిగా తెంచుకోవచ్చు. యాక్చువల్గా నాది, ఎందుకంటే ఇది పంచుకుంటే ఇది నాకు వస్తుంది. ఇది నాది. కనిపించే భాగం మొత్తం మబ్బు ఆకాశం కలిసిన చోటు వరకు రానక్కది. ఓ ఎంతో ఉందని కంగారు పడేరు. ఉంది 3 ఎకరాలే. 3.5 ఎకరాలు. అమ్మ శాంతి మంచి పండు మామిడికాయ తింటుంది. బాగుందా? స్వీట్ ఉంటాయి ఈ చెట్టు. బంగినపల్లి. ఇగో అక్కడ రానక్క, ఓ అక్కడ తాటి చెట్లు ఉన్నాయి చూసినావా? ఓ అక్కడ కనపడే తాటి చెట్ల వరకు అదంతా మా పక్కింటి వాళ్ళదే. పింకి, వారానికి 2 సార్లు అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నావురా? కళ్ళు కోసమే కదా? కళ్ళు కోసమే కానీ అమ్మ అన్నది కదా, నెల రోజులకు ఒక్కసారి కానీ రాకపోయేదక్క నేను. అయితే అమ్మ అన్నది ఎందుకే వారానికి 2 సార్లు వస్తున్నావు ఎండలా అన్నది. అంటే నేను అమ్మ నేను ఎందుకో బాగా చూడబుద్ధి అవుతుంది నాకు అన్న. కళ్ళు కోసం అని అమ్మ తెలుసు, ఏమైపోద్దో ఏమో.